గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్ ఫుల్ అంటే అప్పుడు బిలీవ్ చేయకపోతుండే. నౌ వెన్ ఐ లుక్ అట్ దాట్, ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే ఆ మూమెంట్స్, ఐ అండర్స్టాండ్ దట్స్ మేనిఫెస్టేషన్. గట్టిగా ఉండేది దట్ ఐ డోంట్ వాంట్ టు డూ వాట్ ఐమ్ డూయింగ్ దట్ టైం. ఇంకేదైనా చేయాలి, హట్కే నా ఓన్గా చేయాలి అనేది ఉండేది. అది ఆ మూమెంట్ అనిపించింది. ఐ జస్ట్ గాట్ అప్, వెళ్ళిపోయా బయటకు, అంతే. ఆకాశం న్యూస్ వచ్చి ఎంత బాగుంది, వెళ్ళిపోదా. ఆ క్విట్ చేసిన గిల్ట్ కన్నా ఆ మంత్ శాలరీ పోతుంది ఇంకా. అక్కడ దానికన్నా బయటకు వెళ్ళి గాలిని చూస్తే మంచిగా అనిపించింది, క్లౌడ్స్ని చూస్తే మంచిగా అనిపించింది. దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఐ లెఫ్ట్. ఓకే, ఏసీ గాలి కంటే బయట ఆల్వేస్. దెన్ బయటకు వెళ్ళి ఐ స్టార్టెడ్ థింకింగ్ నెక్స్ట్ డే నుంచి. ఆ మూమెంట్ బాగుంటుంది వెన్ యూ క్విట్ అండ్ గో అవుట్. కానీ నెక్స్ట్ ఏం చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది చూడు, అగైన్ ఆ స్ట్రగుల్ స్టార్ట్ అయింది ఫర్ సమ్ టైమ్. ఇంట్లో ఏమో సపోర్ట్ ఫుల్. అంటే ఒకటైతే చెప్పారు దట్ ఇఫ్ యూఆర్ క్విట్ చేసేసావు వాళ్ళ ఓకే, బట్ నెక్స్ట్ టైం చాలా కూడా ఆలోచించుకో అన్నారు. అది అప్పుడు స్టార్ట్ అయింది ఆ క్వశ్చన్. అవును కదా, నేను ఆలోచించలేదు. వరల్డ్ అవుట్ దేర్ బాగుంది, బ్యూటిఫుల్ ఉంది, కానీ ఏంటి, ఏం చేస్తావు ఇక్కడ, సర్లే ఫిగర్ అవుట్ చేద్దాం అని చెప్పి వదిలేసాను. అక్కడ ఫ్రీ టైం ఉండే కాబట్టి ఐ స్టార్టెడ్ థింకింగ్, నాకు ఏమి ఇష్టం యాక్చువల్లీ, ఒకసారి అన్నీ కలెక్ట్ చేద్దాం హెడ్లో, నాకు ఏమేమి చేయాలంటే ఇష్టం అని. ఐ లైక్ అ కెమెరా, ఐ లైక్ బైక్స్, ఐ లైక్ ట్రావెలింగ్, ఇవన్నీ నాకు ఇష్టం. కానీ దీంట్లో పైసలు ఎందుకు వస్తాయి, దీంట్లో నుంచి జాబ్ చేయగలుగుతామా, ఏ ఉంటాయి, సరే మేబీ నేషనల్ జియోగ్రఫిక్, డిస్కవరీ ఇట్లాంటివి ఉంటాయి, ట్రావెల్ ఛానల్స్ ఉంటాయి, వీటిలో ఏమని చేయొచ్చా, ఇవన్నీ థాట్స్ వస్తున్నాయి. దెన్ ఐ డిస్కవర్డ్ వన్ యూట్యూబర్, కేసీ నైస్టాట్, అమెరికన్ యూట్యూబర్. ర్యాండమ్గా వచ్చినాయి, అది అంటారు కదా మళ్ళీ యూనివర్స్ చూపిస్తుందని. ఎందుకో అతని వీడియో వచ్చింది, నాకు తెలియదు ఎందుకు, ఇట్ కేమ్ ఆన్ మై ఫీడ్. చూసాను ఆ వీడియో, ఎగ్జాక్ట్లీ ఇదే కదా నేను చేయాలనుకుంటున్నా అనిపించింది. సమ్ మూమెంట్ వేర్ ఐ ఫెల్ట్ దట్ ఐ కుడ్ రిలేట్. అరే వీడు చేస్తున్నాడు, నేను చేయాలనుకున్న సేమ్ అనేది అనిపించింది. బట్ హిస్ genre is different, lifestyle, and is very great storyteller, crazy good storytelling. అది చూసి దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ, బట్ నా ఫ్లేవర్ పెడదాం దీంట్లో. ఐ లైక్ బైక్స్, ఐ లైక్ ట్రావెలింగ్, ఈ రెండు కలిపి, అండ్ ఐ లవ్ క్యాప్చరింగ్ థింగ్స్ ఆన్ అ కెమెరా. దెన్ ఎడిట్, మ్యూజిక్, ఇవన్నీ అంటే ఐ లవ్ ఇట్. సో మ్యూజిక్ అనగానే మనం విన్నట్టు పైన విన్నాను నేను. ఐ గో టు ద ఫ్రీక్వెన్సీస్, ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏం యూజ్ చేశారు, దానిపైన ఏం లేయర్ వేస్తారు, అక్కడికి వెళ్తాను. మీరు పియానో కూడా ప్లే చేస్తుండే అప్పుడు. ఎడిటింగ్ కి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఏదైనా ఒక వీడియో చెప్పాలనుకున్నప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఒక స్క్రీన్ వేసి దాని మీద ఇట్లా రాసి చూపించాలి కదా. సో ఐ యూజ్డ్ టు లవ్ అవన్నీ కైండ్ ఆఫ్ కేసీ నైస్టాట్ ఇన్స్పిరేషన్. అండ్ దెన్ ఐ లెర్న్ దట్ ఇవన్నీ కలిపి లెట్ మీ మేక్ అ ఛానల్. ఏదో దీంట్లో నుంచి లైఫ్ తీసుకురావాలని కాదు, ఇట్స్ జస్ట్ దట్ I enjoy doing that. అప్పుడు యూట్యూబ్ వాజ్ నథింగ్, there was no viewership కూడా in general యూట్యూబ్కి, and it was only famous in other countries than India. ఇంకా తెలుగు స్టేట్స్ అయితే మర్చిపో, no one knew that time. 2016 అనుకుంటేది December. Then I started. ఫస్ట్ వీడియో వాజ్ బెన్లీ 600i. నా దగ్గర మంచి బైక్ ఉంది, I want to shoot that. మంచి బైక్ ఉంది, let's showcase about the 5 bad things and 5 good things about the bike. ఇది ఎవ్వరు చెప్పలేదు ఇప్పటిదాకా. దే ఆర్ సెల్లింగ్ దిస్ బైక్స్, ఎందుకంటే నేను హర్ట్ అయ్యా ఆ బైక్ కొన్ని వీడియోస్ చూసి. నో వన్ స్పోక్ అబౌట్ ద బ్యాడ్ థింగ్స్ అబౌట్ ఇట్. అందరే సౌండ్ బాగుంది, ఇది బాగుంది అని చెప్పారు, కానీ దాంట్లో ఫాల్ట్స్ ఎవరు చెప్పలే. అది చూడకుండా దాని ఫాల్ట్స్ మోసపోయా. కొన్నాక ఐ రియలైజ్ దట్ దీంట్లో కొన్ని థింగ్స్ బాగాలేదు, ఇది ఎవరు ఎందుకు చెప్పట్లేదు. సో నా వేలో కేసీ నైస్టాట్ ఇన్స్పిరేషన్తో లెట్స్ మేక్ అ వీడియో, క్రియేటివిటీ, మ్యూజిక్, ఎడిటింగ్ విచ్ ఐ లవ్, ఇవన్నీ కలిపి క్యాప్చరింగ్ విచ్ ఐ లవ్, స్లో మోషన్ షార్ట్స్, ఇవన్నీ మిక్స్ చేసి లెట్స్ మేక్ అ నైస్ వీడియో అనేది డిసైడ్ అయ్యి ఐ మేడ్ అ గుడ్ వీడియో. అది ఫస్ట్ డే పెట్టినప్పుడు ఐ థింక్ 3-4 వ్యూస్ ఏమో వచ్చాయి. 3-4 ఇట్ మైట్ బి యువర్స్ యాక్చువల్లీ. అప్పుడు ఐ థింక్ వచ్చినాయి. మా ఫ్రెండ్స్కి కూడా పంపించాను, వాళ్ళతో సో ఇవి కూడా చేస్తున్నావు నువ్వు అదే అన్నారు. దెన్ ఇట్ వాజ్ నైస్, ఐ ఎంజాయ్ ద ప్రాసెస్. ఇక్కడ చెప్పాను కదా, ఐ వాజ్ నాట్ థింకింగ్ అబౌట్ మనీ ఫ్యాక్టర్ అసలు లేదు, ఎందుకంటే ఎవ్రీ టైమ్ యూ గెట్ అ మనీ ఫ్యాక్టర్ ఇన్ టు ఎనీథింగ్. మీరు చేయరు అది సరిగ్గా, బికాస్ కాన్సన్ట్రేషన్ అంతా మనీ పైన ఉంటుంది. ఆల్వేస్ మనీ షుడ్ బి అ బై ప్రోడక్ట్. మీరు ఇష్టం ఉన్నది చేస్తుంటే అది ఆటోమేటిక్ ఫ్లో అవుతుంది. ఎవరైతే మనీ అనకపోతున్నారో 100% రాసిస్తా, యూ కెన్ నెవర్ అచీవ్ మనీ. నాకైతే ఎప్పుడు కాలేదు అట్లా. ఎప్పుడైతే యూ ఫర్గెట్ మనీ
అండ్ పర్స్యూ వాట్ యూ లవ్. ఓకే. ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో దట్ ఈస్ ద టైమ్ యూ విల్ సీ ద రిజల్ట్స్. బై ప్రోడక్ట్ బికమ్స్ మనీ. నాకు అది అయింది. అండ్ దెన్ ఫస్ట్ టైం ఐ డెంట్ సీ అబౌట్ మనీ. అసలు మానిటైజేషన్ కూడా ఆన్ చేయలేను నేను. నాకు తెలియదు అట్లా ఉంటుందని. నాకు ఎవరో చెప్పారు, అరే మానిటైజేషన్ ఆన్ చేయలేని దాంట్లో యాడ్స్ రావట్లేదని. దెన్ ఐ రియలైజ్ దీంట్లో ఇది కూడా ఉంటుందా. దెన్ ఐ పోస్టెడ్ ఇట్ 7-8 views. After some days, I think 1 week తర్వాత it had 100 views or something. అప్పుడు నాకు మంచిగా అనిపించింది. అరే 100 views అంటే ఈ రూమ్లో ఒక 100 పీపుల్ని ఊహించుకో, అంతమంది నా వీడియో చూసారా అనే ఎక్సైట్మెంట్ వచ్చింది. ఓకే గుడ్. లైక్స్ వచ్చాయి ఒక 12-13 likes. నాకు అర్థమవుతలే 12 likes 100 views ఎట్లా వస్తాయి అని. దెన్ ఐ రియలైజ్ దట్ నేనే దాన్ని అన్నిసార్లు చూసానని. దిస్ ఇస్ ద టైమ్ ఐ రియలైజ్డ్. ప్రతిసారి చూస్తాం కదా ఎన్ని వచ్చాయి వ్యూస్ అని. అది ఓపెన్ చేసినప్పుడు అది కౌంట్ అవుతుంది. అప్పట్లో రిపీట్ కౌంట్ కూడా అయ్యేది యూట్యూబ్లో. నౌ ఐ థింక్ రిపీట్ కౌంట్స్ అవ్వట్లేదు, యూనిక్ వ్యూస్ వస్తాయి ఇప్పుడు. సో అదైంది. అండ్ దెన్ ఆఫ్టర్ 1 week కాదు, ఐ థింక్ 1 month వెళ్ళింది. దెన్ ఇట్ గాట్ 3,000 views. 3,000 views అయితే నావి కాదు, ఐ కాంట్ సీ ఇట్ 3,000 times. సో మెల్లగా రీచ్ అవ్వడం స్టార్ట్ అయింది. పీపుల్ హూ సర్చ్ ఫర్ దట్ బైక్ నాది ఫస్ట్ రికమెండేషన్లో రావడం స్టార్ట్ అయింది. అండ్ పీపుల్ లవ్ ద జెన్యూనిటీ దాంట్లో. అండ్ ట్రూగా నాకు ఏమనిపించిందో అది చెప్పాను. వెన్ యూ ఫేక్ ఇప్పుడు ఈ మధ్య దొరికిపోతున్నావు. ఇప్పుడు కాదు ఎప్పటికి యూ విల్ గెట్ కాట్. ఆబ్వియస్లీ నాకు అట్లా రియల్ వ్యూస్ వచ్చాయి ఆర్గానికలీ. అండ్ స్లోలీ వెంట్ టు 100,000 views ఒక రోజు. ఐ థింక్ 50,000 views. దట్ ఈస్ వెన్ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ బెన్లీ. వాళ్ళు సార్ వీడియో తీసేయండి అన్నారు. ఎందుకు అన్న, నాకు తెలియదు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అండి. సో పీపుల్ స్టార్ట్ బయింగ్ ద బైక్ బికాస్ ఐ సెడ్ సమ్ బ్యాడ్ థింగ్స్ అబౌట్ ఇట్. దీంట్లో కొన్ని ఇష్యూస్ నేను చెప్పాను విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ అ రైడర్. అవి చెప్పేసరికి పీపుల్ స్టార్ట్ బయింగ్. ప్రతి ఒక్కడు షోరూమ్కి వెళ్ళి ఆ క్వశ్చన్ అడుగుతాడంట. ఒక యూట్యూబర్ వీడియో చేశాడు దట్ ఈ ఇష్యూ ఉందని బైక్లో అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ ఇట్. సో కస్టమర్స్ బ్యాక్ ఆఫ్ అవుతున్నారు. దే ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ. తీసేయమని కూర్చున్నారు నన్ను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా అన్న. అంటే నువ్వు అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ చెప్పాను మీరు ఉన్నవన్నీ, బట్ విల్ రిజాల్వ్ దోస్ ఇష్యూస్. రిజాల్వ్ చేసినావని ఇంకో వీడియో చేస్తా అన్న. అప్పుడు దాకా తీయ ఏమో ఐ డోంట్ నో, బట్ మేబీ బెన్లీ ఆ పర్టిక్యులర్ మోడల్ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ మీ ఆ టైంలో. నౌ దే రిజాల్వ్డ్ ఇట్, దే ఆర్ డూయింగ్ గుడ్. బట్ యా అది ఎఫెక్ట్ చేసింది, దట్ హ్యాడ్ అన్ ఇంపాక్ట్. ఇంకా అక్కడి నుంచి నో లుకింగ్ బ్యాక్. నేను ఇవన్నిటి కోసం కాదు, ఏమైనా పడేయాలి ఏమైనా లేపాలి ఇవన్నీ కాదు. ఐ వాజ్ డూయింగ్ ఇట్ బికాస్ ఐ లవ్ డూయింగ్ ఇట్. మ్యూజిక్, ఐ టోల్డ్ యూ రైట్, మ్యూజిక్ ఎడిటింగ్ ఇవన్నీ ఇష్టం కాబట్టి ఫ్లోలో పోతున్నా. అండ్ దెన్ ఆఫ్టర్ 15-20 వీడియోస్ సమ్మన్ టోల్డ్ మీ మానిటైజేషన్ ఆన్ చేయి. ఓ ఇది ఒకటి ఉంటుంది పైసలు వస్తుంది ఇంట్లో అని చెప్పి దెన్ ఐ స్విచ్డ్ ఇట్ ఆన్. అప్పుడు చాలా కొత్త కదా యూట్యూబ్ తెలుగు పీపుల్ కి. ఇట్స్ ట్రూలీ న్యూ, కంప్లీట్లీ న్యూ వాళ్ళకి. దెన్ అరౌండ్ 1 year ఇట్లా నడిచింది. ఒక రోజు ఐ హ్యాడ్ టు టెల్ మై వైఫ్ అబౌట్ దిస్. ఏం చేస్తున్నావు అసలు నువ్వు అనేది. అంటే కొంచెం టైం వరకు షీ డజంట్ నో దట్ ఐమ్ నాట్ గోయింగ్ టు ద జాబ్ బికాస్ షీ యూస్ టు గో టు ద జాబ్. నేనేమో ఇంట్లో ఉంటుండే. షీ డజంట్ నో, ఏదో చేస్తున్నా ఫ్రీలాన్సింగ్ అది ఇది అనుకుంది వర్క్ వైజ్. బట్ షీ డెంట్ నో ఐమ్ డూయింగ్ వీడియోస్. ఐ థింక్ ఇది ఇంకా ముందే ఫస్ట్ వీడియోలోనే ఇది. దెన్ ఐ టోల్డ్ హర్, నేను she sent me for some interviews because she's a HR manager. She has some connects, friends unnar vere companies. She told you go attend these interviews. Elli I did not like going to interviews ఎందుకంటే I was sure ఇవే కదా ఇప్పుడు దాకా చేసాం, ఈ స్ట్రగుల్ అంతా అయింది ఒక 7-8 years. I had never liked it. మళ్ళీ ఇది ఎందుకు ట్రై చేయడం అని చెప్పి వెళ్తుండే జస్ట్ టు మేక్ హర్ హ్యాపీ. వెళ్ళి వెరీ బ్యాడ్ షో చేసి వచ్చేస్తుండే సో దట్ I don't get selected. వన్ డే షీ గేవ్ మీ వన్ వెరీ గుడ్ లీడ్. ఇది నీకు ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు, ట్రై చేయని. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉంటే రికమెండ్ చేస్తే ఐ వెంట్. వెళ్ళలేదు యాక్చువల్లీ. ఐ వెంట్ టిల్ ద ప్లేస్, ఆఫీస్ వరకు వెళ్ళి కింద నుంచి వచ్చేసా. దట్ డే షీ ఆస్క్ మీ, తెలిసింది నేను వెళ్ళలేదని. షీ ఆస్క్ మీ ఎట్లుండే ఇంటర్వ్యూ అనింది. బాగానే ఉండే అంటే నువ్వు వెళ్ళావు ఇంటర్వ్యూకి అనింది. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఓ తెలిసిందా వాడు చెప్పాడా ఎందుకులే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ అబద్ధం చెప్తే ఇంకో 10 చెప్పాలని చెప్పి లేదు వెళ్ళలేదన్న. ఆఫీస్ వరకు వెళ్ళాను, కింద నుంచి వచ్చేసాను. సరే ఒకటి సీరియస్ చెప్పు, పెళ్ళయింది అప్పటికి కదా, కిడ్ లేదు ఇంకా కానీ, బట్ పెళ్ళయింది, యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. అడిగింది
అసలు చెప్పు ఏం చేద్దాం అనుకుంటున్నావు, సీరియస్లీ నువ్వు ఏదైనా చెయ్యి కానీ ఐ విల్ సపోర్ట్ యూ, నాకు అట్లాంటి ప్రాబ్లం లేదు, బట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు, జాబ్కి